ఆఖరికి ఐ మీన్ మూవీస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఫస్టే, అంతే. పాలిటిక్స్ లోకి వెళ్తే అక్కడ First ఏ. ఫస్టే. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఆ మంత్రిగా first మంత్రిగా నాకు మార్కులు వేశారు, మార్కులు పెట్టారు మ్మ్. సీఎం గారు మ్మ్. చంద్రబాబు గారు. మ్మ్. ఆన్లైన్లో ఓ ఆన్లైన్లో మార్కులు పెట్టారు. మ్మ్. నాకు మార్కులు ఏంటో తెలుసా? పెర్ఫార్మెన్స్ మ్మ్. 97.4 97.4 పెర్ఫార్మెన్స్. మంత్రిగా నా పనితీరు. ఏపీ తెలంగాణ. నేను ఏపీ తెలంగాణ. ఒకరోజు నెల్లూరులో ఉంటే ఒకరోజు ఆదిలాబాద్లో ఉండేది, మ్మ్. ఒకరోజు విజయనగరంలో ఉంటే తెల్లారి ఇంకెక్కడో ఉండేది. కొంచెం ఈ ఎలక్షన్స్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ మీన్ ఈ పొలిటికల్ గా బిజీ అయిన దగ్గర నుంచి కొంచెం సినిమాలకు గ్యాప్ ఇచ్చారనుకోవచ్చు కదా. అని కాదు, మినిస్టర్ అయినాక నేను చేయకూడదు. ఓ మినిస్టర్ అయిన తర్వాత చేయకూడదా? అదే గ్యాప్ నాకు. Okay. మినిస్టర్ ఉన్నంత కాలం చేయకూడదు. మ్మ్. చేయొద్దు అన్నారు గట్టిగా. మ్మ్. అప్పుడు కొంచెం గ్యాప్. దగ్గర దగ్గర సార్ 36 భాషల్లో నటించారా? అన్ని భాషల్లో, ఆ. ఒరియా గిరియా ఏ అట్లా కూడా నా 70 అయినాయి నా సినిమాలు. అసలు అది కాదు సార్, 4-5 భాషల్లో నటిస్తేనే చాలా గొప్ప. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అనేస్తున్నారు. మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ని మించిపోయారు కదా అసలు. ఎప్పుడో ఎప్పుడో. కానీ మనం చెప్పుకొని అహంభావాలు ఏదో స్టైల్ అయ్యి ఉండవు. సింపుల్ బాబు మోహన్, సింపుల్ బాయ్. ఎంత ఎదిగినా కానీ ఆ మనిషిలో కొంచెం కూడా గర్వం కానీ ఎక్కడా కూడా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర చూపించరు. ఎవరు ఫోన్ చేసినా, ఎవరి ఇంటికి వచ్చినా ఆ హాస్పిటాలిటీ కానీ, ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ కానీ అంతే ఉంటుంది కదా. అంతే ఉండాలి కదా. ఎందుకంటే మనిషి చనిపోయినా కూడా మిగిలేది గదే. మంచోడు, చాలా మంచితనం గలవాడు, సింప్లిసిటీ గలవాడు, అందరితో బాగుండేవాడు అనేదే మిగులుతుంది. అమ్మవాడ దరిద్రం వదిలిపోయినారా పోయిండా పోనీ అనిపించుకొని చచ్చిపోతే మన మనిషి జన్మకి మనం అన్యాయం చేసినట్టు. ఆడా భలే మంచోడురా అనిపించుకుంటే మనిషిగా మనం పాస్ అయినట్టు. అది నేను నా గుండెల్లో దాచిపెట్టుకుంటుంది. అందుకనే ఎక్కడ చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా మీరు కనబడ్డారంటే గవ్వ హగ్ చేసుకోవడం, 2 చేతులతో పట్టుకోవడం. బాగా అసలు ఎప్పటి నుంచి సార్ ఈ అనుబంధం? ఎప్పటి నుంచి? అయ్యో ఫస్ట్ బిగినింగ్ నుంచే, ఫ్రమ్ ది బిగినింగ్. మొన్న కూడా మీరు వెళ్ళి ఇలా పట్టుకోగానే చెయ్యి గబగబా మిమ్మల్ని దగ్గరికి తీసి. అవును, నన్ను బాగా లైక్ చేస్తాను. చిరన్న అంటాను సార్. మొత్తం అంతా బాగుంది. మాకు చాలా ఇష్టమైన బాబు మోహన్ గారు కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఒక పక్కన హీరోగా చేశారు, కొన్ని మూవీస్లో విలన్గా కూడా చేశారు. ఆ విలనిజం కూడా ఏంటంటే మమ్మల్ని నవ్వించే విధంగానే ఉండేది, కానీ విలన్ అంటే ఏదో కఠినంగా కర్కోటంగా అలా కాదు. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ సాంగ్స్లో మేము చిన్నప్పటి నుంచి విన్న ఫేవరెట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. సిల్క్ స్మిత గారితో బావల సయ్యా సాంగ్ కానివ్వండి, డిస్కో శాంతి గారితో కొన్ని సాంగ్స్ కానివ్వండి. డిస్కో శాంతి గారు మీరు చాలా హిట్స్ ఉన్నాయి, మీకు చాలా హిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ సౌందర్య గారితో బయట వర్షం పడుతుంది, వెదర్ అంతా చల్లగా ఉంది, ఇలాంటి వర్షం చూసినప్పుడు మాకు గుర్తొచ్చే సాంగ్. ఎలా సార్ అసలు సౌందర్య గారు అప్పట్లో అప్పుడప్పుడే వచ్చి చాలా తొందరగా ఎదిగిన ఒక మంచి హీరోయిన్, ఒక మంచి మనిషి. సో అలాంటి ఆర్టిస్ట్ మీతో వర్క్ చేయడం అసలు మీ ఇద్దరికి ఎలాగ అంత స్క్రీన్ మీద అంత అద్భుతమైన కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు? అదంతా దేవుడిదే. కలపటం ఆయనే కదండి, ఇవ్వటం కూడా ఆయనే. ఓకే, అంతే కదా. ఫలానోడు ఏదో అవ్వాలని అంటే దేవుని ఆశీర్వాదం ఉండాల్సిందే కదా. ఇది విన్నాను సార్, ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. నేను ఒక సందర్భంలో వినడం జరిగింది. ఒక థియేటర్లో 1 year పాటు ఆ మూవీ కంటిన్యూగా రన్ అయిందంట. కేవలం ఈ సాంగ్ చూడడానికే థియేటర్కి వచ్చేవాళ్ళు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? నిజమే. ఎక్కడ సార్ అది? నేను వెంకటేశ శ్రీనివాసులు. శ్రీనివాస అంటే వెంకటేశ శ్రీనివాస్ ఒకటే కంపౌండ్లో. నేను అంటే చాలా థియేటర్స్లో ఆడింది, కానీ నేను చూసింది శ్రీనివాసులో. నాకు హైదరాబాద్లో ఉన్న అంటే మా షూటింగ్లో ఎట్లుండేదంటే ఒకరోజు హైదరాబాద్, ఒకరోజు తిరుపతి, ఒకరోజు వైజాగ్, ఒకరోజు మెడ్రాసు, ఒకరోజు అట్లుండేది. ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు, ఎక్కడికి పోయినా 4-5 షూటింగ్లు. నా డేట్ని బట్టి షూటింగ్ పెట్టుకునేవాళ్ళు అక్కడ. ఆ టైంలో హైదరాబాద్లో ఉన్న రోజు మాత్రం ఏదో ఒక రకంగా పోయి థియేటర్ ముందు నాకు కటౌట్లు
ఆ గొడుగులతోటి సౌందర్యాన్ని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారు కదా. స్టైల్ మీరు ముందు నడవడం, ఆవిడ వెనకాల నడవడం, అసలు మీరు ఆ క్యాప్ అటు ఇటు ఆడించడం, అసలు ఏమన్నా స్టైల్ గా మెయింటైన్ చేసేవాళ్ళ. నా సాంగులు ఏయన్నా చూడండి మీరు, ఇప్పుడు మాయలోటి సినిమాలో కామెడీ అని డాడీ 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 మరి అనుకుంటూ చేసే క్యారెక్టర్ ఎందుకు ఏమిటి ఎలా అలాంటిది. మళ్ళీ సాంగ్ కాడికి వచ్చేసరికి చూడండి అసలు ఎక్కడ కమెడియన్ కనపడ్డు. అస్సలు మాకు అక్కడ పెద్ద పెద్ద హీరోలు కనిపించారు. నేను ఏమైతే రివీల్ చెయ్యను, కానీ ఆ నడిచే నడకలో కానీ అసలు నాకు చాలా పెద్ద హీరోస్ కనపడేవాళ్ళు. ఈయన అసలు ఏంటి అంటే అప్పుడు తెలియదు, కానీ సార్ ఇప్పుడు ఆ సాంగ్స్ చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్, అసలు ఇంత మంచి ఆర్టిస్ట్, అసలు ఇండస్ట్రీకి ఎంత మంచి ఆర్టిస్ట్ దొరికారు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు. నేను సుందరవదన సుబ్బలక్ష్మి కూడా నేను హీరోగా చేసిన సినిమా, ఫస్ట్ హీరోగా చేసిన దాంట్లో తొందరపడకు సుందరవదనుడా అనే పాట ఉంటుంది. అది లాంచ్ పోతుంటుంది గోదావరిలో, పైన డ్యాన్స్ చేయటం, మూవ్ అవుతుంటుంది, ఓకే, పైన డ్యాన్స్ చేయటం, నడపటం పైన టాప్ మీద. అసలు పైకైతే ఎక్కాను కానీ అమ్మో పడిపోతే గోదావరిలో ఇంకేమైనా ఉందా అదే కదా భయం. ఆ డ్యాన్స్ మాస్టర్ ఏమో పెట్టాడు మూమెంట్స్ పైన, ముగ్గురు అమ్మాయిలతో డ్యాన్స్ చేయటం. ఈ అమ్మాయిని ఇట్టు పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఎంత బాగా చేశానండి అసలు. నడక ఇది నాకే ఆశ్చర్యం. అట్లనే డిస్కో శాంతితో కూడా జుమ్మంది ప్రేమ అనే ఒక సాంగ్ ఉంటుంది, అందరూ అందరేలో. అది కూడా అసలు ఎంత మరి ఆ సాంగ్ అయితే మరీ విచిత్రం. జనరల్గా సాంగ్ 3 రోజులు కంపల్సరిగా చేస్తేనే అవుతుంది సాంగ్. అలాంటిది నేను 2 రోజుల్లో 2 రాత్రులలో కంప్లీట్ చేసిన సాంగులు కూడా ఉన్నాయి. ఈ జుమ్మంది ప్రేమ అయితే మరీ అన్యాయం. ఉదయం మొదలైద్ది, గుర్రాల మీద వస్తుంటాం, పాట అయిపోయేటప్పుడు గుర్రాల మీద వెనకపోతుంటాం, డింగ్ 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 అని అయిపోయింది పాట. ఆ డింగ్ డింగ్ డింగ్లో గుర్రాలు వెనకపోతాయి, ముందుకు పోయటం ఝంझ అనుకుంటూ వస్తాం. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల సాంగ్ అయిపోవటం అంటే తమాషా కాదండి. ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి. ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే ఒకసారి నేను పెట్టుకొని చూసా, చాలా బాగుంటుంది సాంగ్. అది గుర్రాల మీద రావడం బాగుంటుంది సాంగ్. అది ఆ స్టైలు, నడవటం, గేడటం, డ్యాన్స్ మూమెంట్స్ భలే అసలు. అంటే 1 డేలో అయిపోవటం సాంగ్. అది ఎట్ట చేసామో మాకు తెలియదు. అది మీ ఇద్దరిది అల్టిమేట్ కాంబినేషన్ సార్, మీరు డిస్కో శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్. చాలా సినిమాలు చేసిన. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.